హాయ్ అండి. నా వీడియో మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. ఆయన వీళ్ళంక వెళ్తున్నాం మా రిలేషన్ వాళ్ళ ఇంటికండి. చూడండి, ఇది పంట అయితే దిగినట్టు ఉందండి. వీళ్ళందరూ మాకైతే ఎదురొచ్చేస్తున్నారు. పంట అయితే యువతలకు వచ్చేసిందండి. ఇంకా అవతలికి వెళ్ళడానికి అయితే చాలా అయితే టైం పడుతుందంట. మేమైతే ఇంకో చూడండి, ఇవందరూ అయితే వెళ్ళిపోయారు. ఇదంతా ఫుల్ అయిన తర్వాత అయితే ఆ సైడ్కి అయితే తీసుకెళ్తారంటండి. మేమైతే ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ తోట ఉన్నాయి కొన్ని లంకలో కొన్ని తోటలు వేస్తారు కదండి. అది చెరుకు తోట అని, నెక్స్ట్ వచ్చి ఆనపగ అని, కొన్ని కాయగూరలన్నీ అయితే పండించారు. అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం. ఇదంతా చూడండి గోదావరి ఎంత బాగుందో కదండి. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎండ అయితే చాలా ఎక్కువైతే ఉందండి. ఎలా వస్తున్నారో కానీ తెలియదు, కానీ ఎండ అయితే చాలా ఎక్కువైతే ఉంది. ఈ పంట ఉంది చూసారండి, ఇది చూడండి, ఇదైతే వెళ్ళిపోతుంది, ఆ సైడ్కి వెళ్తుందండి. నేను ఈ లోపంటే మా బాబాయ్ వారి తోటలాగా అయితే తీసుకొచ్చారండి. ఇవి చాలా పాపము కష్టంగా అయితే పండిస్తారండి మా బాబాయ్ అండి. ఇది చిన్ని ములగ చెట్టు అండి. చూసారండి, ములగాకు చాలా మంచిదండి, మన హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. ఇవి మీకు తెలిసే ఉంటుంది, బూడిద గుమ్మడికాయలు అంటారు కదండి. వడియాలు ఈ సీజన్లోనే అయితే వడియాలు అయితే పెట్టుకోవాలండి. ఇవి చాలా ఎక్కువైతే ఉన్నాయి, పట్టుకెళ్ళమంటున్నారు. కానీ మేము వచ్చింది ఇవన్నీ ఎలా అయితే పట్టుకెళ్తామని భయం వేస్తుంది. చాలా ఇవన్నీ తోటేనండి, చాలా ఎక్కువైతే పండిస్తున్నారు మా బాబాయ్. చాలా కేరింగ్ అయితే చాలా అయితే మొక్కలన్నీ చేసుకుంటున్నారు. గోదావరి పక్కన కదండి, క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఎండ అయితే బాబు చాలా ఎక్కువైతే ఉందండి. ఇంకొక చెట్టు అయితే ఉంది, చిన్న చెట్టు. ఇది చూడండి ములగ చెట్టేనండి. ఇలా చూడండి, ములక్కాయలు అయితే ఎన్ని చిన్న చెట్టుకి ఎన్ని కాసిందో చూసారా. చాలా ఇవి ఇంకా తయారవుతాయంటండి, ఇంకా టైం పడుతుందంట బాబాయ్ చెప్తున్నారు. చూసారండి, కానీ బాబాయ్ మొత్తం కోసుకుని పట్టుకెళ్ళిపో, పర్వాలేదు కర్రీస్ వండుకో అంటున్నారు. నేనేమో వద్దని చెప్తున్నాను, అందుకే నవ్వు వచ్చేస్తుందండి. ఇవన్నీ ఎలా పట్టుకెళ్ళాలో మనకు తెలియదు కదండి. ఇవన్నీ బాబాయ్ అయితే అలా చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఇంకోటి చూపిస్తా చూడండి మీకు. ఇవన్నీనండి, పంట అయితే ఇంకా ఫుల్గా ఉంది, అందుకని ఇవి మా బాబాయ్ తోటలోకి అయితే ఇలా తీసుకొచ్చేసారు. ఇవన్నీ అవేనండి, ములగ చెట్లు ఇవన్నీ. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇవన్నీ మీకు తెలిసినవే కదా ఇవి. ఇంకొకటి ఏంటంటేనండి, పక్కనే గోదావరి కదా, ఇది చూపిస్తా చూడండి మీకు. కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇదిగో చూడండి, ఇది కూడా చెట్టే, ఇది ములగ చెట్టే. నెక్స్ట్ వచ్చి ఇదిగో చూడండి, ఇవి బురద గుమ్మడికాయలు మొత్తం ఇవన్నీ అవేనండి. ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకుంటారు, వడియాలు వేసుకుంటారు కదా, అందుకని ఇవన్నీ అంట పండిస్తారంటండి. సమ్మర్లు ఎక్కువైతే వస్తాయంట మా బాబాయ్ గారు చెప్తున్నారు. చూడండి ఇవన్నీ, ఇవి చాలా మట్టుకు అయితే పట్టుకెళ్ళిపోయారంటండి. ఇవి చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది కదా, వీడియో తీయడం చాలా కష్టంలో అయితే తీసాను. చూడండి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చి చూసారా, పక్కనే కదా, ఇంకా మనకి చాలా అయితే బాగా అయితే వస్తుంది. అంతేనేమో లంకలో వాళ్ళందరూ స్వచ్ఛమని కాయగూరలు పండిస్తారండి. ప్రతి వాళ్ళు ఇక్కడి నుంచే పట్టుకుని వెళ్తారు. ఇవన్నీ నేచురల్నండి, ఏ మెడిసిన్ ఏమి కొట్టరు. చూసారా గోదావరి పక్కనే. అందరికైతే మా బాబాయ్ గారు ప్రతి ఒక్కరికి అయితే ఇస్తారండి. అందుకనేమో ఇవన్నీ అయితే అన్ని కాసేస్తున్నాయి మా బాబాయ్ గారు. అందరికి ప్రతి ఇయర్ ఇలాగే కాస్తాయి అంటండి. ములగా చెట్లకి ములక్కాళ్ళు ఇవన్నీ. పంట అయితే చూడండి, ఇంకా అయితే ఎక్కువ మంది అయితే ఇంకా రాలేదు. ఇంకా చాలామంది వచ్చిన తర్వాత తీసుకెళ్తారు. లైక్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. గోదావరి చూసారా, ఆ సైడ్ అయితే ఇంకా చాలా అయితే బాగుంటుందండి లొకేషను. చూడండి, ఇదంతా అయితే చాలా బాగుంటుంది. గోదావరి పక్కనే నేచురల్ ఫ్రూట్ ఇవన్నీ అయితే పండించుకుంటారండి. ఇక్కడ చాలా తక్కువ అయితే కాయగూరలు అయితే వస్తాయండి. ఎందుకంటే అప్పుడప్పుడు కళ్ళ ముందే కోసి మనకి ఇస్తారండి. మనం ఫ్రెష్ వెళ్ళి తెచ్చుకోవచ్చండి. ఇవి చూడండి ములగ చెట్టు ఇవన్నీనండి, బాగుంటాయండి. వడియాలు పెట్టుకోవడానికి కూడా బురద గుమ్మడికాయలు అనేవి కూడా బాగుంటాయి. చూడండి, ఇంకా అది అక్కడే ఉంది, ఇంకా రావాలంటండి. నెక్స్ట్ ఇంకా కొంచెం దూరం వెళ్దాము అని బాబాయ్ అయితే చెప్పారు, వేరే చోటకి తీసుకెళ్తానని. వెళ్తున్నామండి, బైక్ మీద అయితే వెళ్తున్నాము వేరే చోట అంట. బాబాయ్ గారు టమాటా తోట కూడా వేశారంటండి. టమాటా తోట ఒకటి, నెక్స్ట్ వేరే తోటలు 2 ఉన్నాయి, అక్కడ కూడా తీసుకెళ్తానమ్మా అని చెప్పారు. మళ్ళీ ఎలాగో వచ్చాం కదా, మళ్ళీ వస్తామో రామో తెలీదు. మంచి అయితే ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సరే అయితే అని చెప్పామండి, ఇంకో తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ ఏదో బాగుంది కదా ఇది. బాబాయ్ గారు అయితే ఇంకో తీసుకుని వెళ్ళి లోపలికి అయితే వెళ్తున్నారు. చూడండి, ఇదంతా ఇంకా మీకు తెలిసిందే లంక అనేది ఎలా ఉంటుందో. ఇక్కడ చిన్న ఆనపకాయలు అయితే పండించారంట, చాలా చిన్నవేనండి.
ఇగోనండి ఇక్కడ అమ్ముతున్నారు చూసావా, ఇవి అక్కడేనండి కోసుకిని ఇక్కడ అమ్ముతారు. ఫ్రెష్ ఏనండి ఇవి. అవా తక్కువ కూడా అమ్ముతారు. నెక్స్ట్ వచ్చి ఇవి మీకు తెలిసే ఉంటుంది. ఇవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి సీజన్లో ఇవి తింటే మనకి హెల్త్కి అనేది చాలా చలవ చేస్తుందండి. పంచదార వేసుకోవచ్చు, జ్యూస్ కూడా చేసుకోవచ్చు అండి. ఇవి చాలా మంచిదండి. అది మొత్తం ఇవన్నీ తోటేనండి, దోసకాయలు అంటారు కదా అవండి. చూడండి చాలా అయితే బాగుంటుందండి తినడానికి. ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి చోట అన్నీ. ఇవన్నీ మనం ఏం చేసుకుంటే కీర దోసకాయలు నెక్స్ట్ తింటారు కదా ఇప్పుడు సమ్మర్లో అన్నీ ఇవేనండి. ఇవి తింటేనే ఇవి చల్లగా బాడీకి అయితే కూలింగ్ అయితే వస్తుంది మనకి ఇవి తినడం వల్ల. ఇవి చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి. మనకైతే అన్నీ పట్టుకెళ్ళిపోవాలి ఉంది, కానీ పట్టుకెళ్ళడానికి మనకి ప్లేస్ ఉంటుంది కదా మళ్ళీ రిటర్న్ అండి. ఇవి చూడండి చాలా ఎక్కడ చూడాలో కూడా తెలియట్లేదు, చాలా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఇదైతే ఇక్కడ ఇంకా కిందకి దిగితేనండి ఇక్కడే ఉంటుందంట. చిన్ని చిన్ని టమాటాలని చెప్పారు. ఇవి జిల్లేడుకాయలో ఏదో అంటారండి సంథింగ్. ఇవి మీకు ఏమైనా తెలిస్తే కాయలు కామెంట్ చేయండి. ఇవి చాలా ముళ్ళుగా ఉన్నాయి, గుచ్చుకుంటాయి ఇవి. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలంట. టమాటాతో అదిగా కనిపిస్తుంది చూసారండి, అదేనండి. ఇదిగోనండి ఇవేనండి టమాటా తోట. ఇవన్నీ అవేనండి, చిన్ని టమాటా తోటలు మొత్తం మాట. చాలా చిన్నగా అయితే ఉన్నాయి ఇవి. ఇంకా ఈవినింగ్ అయితే కోస్తారంటండి ఇవి. ఇప్పుడైతే ఎండ ఎక్కువ ఉంది కదా, అందుకని ఈవినింగ్ కోస్తానమ్మా అని చెప్పారు. ఇక్కడ ఈ సైడ్ అండి ఈ అయినవెల్లి లంక, దీనికి ఇంకో పేరు కూడా ఉంది, కోటిపిల్ల అని కూడా అంటారంటండి. ఇవి మనకి రావడం ఫస్ట్ టైము. మనకి ఏదో అకేషన్ ఉందని ఇలా వచ్చాము. ఇవి చూడండి తయారైపోయాయండి పండులు ఇవి. ఇంకా పచ్చడి కూడా పెట్టుకున్న బాగుంటుంది. ఇంకా చూడండి మేమైతే ఇంకా వచ్చేస్తున్నాము అనిపించుకుంటున్నాము. ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. ఇంకా ఎదురు ఉందన్నారు బాబాయ్ గారి తోట. ఇంకెందుకులే బాబాయ్ గారు చాలా ఎండ ఎక్కువ ఉంది, ఇంక ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పాము. లేదంటే మా అమ్మ వెనకైతే వచ్చేస్తున్నారు. ఇవి చూడండి ఎలా ఉందో, లంకలో రోడ్లు ఎలా ఉంటాయేమో అని అనుకుంటున్నాను. ఇక్కడ మొత్తం ఇసుకతోనేనండి. ఇక్కడ చెప్పులు లేకుండా అయితే అస్సలైతే మనం నడవలేము, ఎండ ఎక్కువ ఉంటుంది కదా, చెప్పులు వేసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చి ఎండలో ఈ టైంలో అయితే అస్సలే ఉండకూడదు. ఈవినింగ్ 4:30 ఆ టైంకి అయితే కొంచెం చల్లగా ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది. ఫ్రెష్ కాయగూరలు ఇంకో చూసారండి ఇక్కడైతే అమ్ముతారు. అక్కడి నుంచి తెచ్చుకుని ఇక్కడైతే అమ్ముతారు ఫ్రెష్గా అండి. చూడండి ఎంత ఎండ ఉందో చూసారా. ఇదేమో మొక్కజొన్న పొత్తు అంటారు కదా, మీకు తెలిసిందే. ఇవి చూడండి ఎలా తయారవుతూ వస్తుందో, ఇలా అయితే ఉంటుంది. లోపల అనేది కూడా అలాగైతే ఉంది. ఇంకొకటి ఉంది చూపిస్తాను. ఇది చూడండి, ఇవి కొంచెము ఇంకా తయారైపోయినాయి. ఇవి కొంచెం ముదిరిపోయినట్టు ఉన్నాయండి మొక్కజొన్న పొత్తులు. కొంచెం లేతకున్నప్పుడు అయితే బాగుంటాయి తినడానికి. ఇప్పుడు ఇవైతే ముదిరిపోయినాయి. ఇవైతే కోసేస్తున్నారు. కోసేసి ఇవి వేరే చోటకైతే వేస్తారేమో అండి, నాకైతే తెలియదు కదా. ఇవైతే తయారైపోయినాయి. ఇది కూడా అంతేనండి తయారైంది కొంచెం. ఈ పంట అంతా ఇవంతా మొక్కజొన్న తోటేనండి. చూడండి ఇదంతానే. ఆ సైడ్ అయితే ఇంక వాటర్ అయితే పడుతున్నారండి దీనికి. ఈ వేసవి కాలంలోనండి మొక్కలకి ఇప్పుడు నీరు అనేది పెట్టేస్తారు. ఎందుకంటే కాలువలు చెరువులు ఇవన్నీ మొత్తం ఎండిపోతాయి కదా, ఇంకా వాటర్ మొక్కలు పెట్టడానికి వాటర్ అనేవి ఉండవు. అందుకని ఇప్పుడు వాటర్ అయితే పెట్టేస్తున్నారు ఇట్లకి మొక్కలకి. అక్కడైతే చూశాను. ఈ చిన్న ఫ్లవర్ అయితే చాలా బాగుందని అనిపించింది నాకు, కోసుకుందాం అనుకున్నాను. ఇది కొయ్యకూడదంట. ఈ ఫ్లవర్ ఏంటో మరి మనకే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మా బాబాయ్ గారి తోట మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. మా బాబాయ్ గారు ప్రతి ఒక్కరికైతే ఫ్రీ